ధరణి పోర్టల్లో సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ బాధ్యతను 4 అధికారులకు అప్పగించింది. ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయనేది మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అంతేకాదు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక డ్రైవ్ ను మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ శాఖ చేపట్టనుంది. మండలాల్లోనే అధికారులు దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ధరణి పోర్టల్లో సవరింపు కోసం 2,45,037 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం 1,00,000కు పైగా అప్లికేషన్లు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించడం వల్ల ఆగిపోయిన అప్లికేషన్లు, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ధరణిలో ఎక్కువగా భూముల విస్తీర్ణం హెచ్చుతగ్గులు, ఒకరి భూమి మరొకరి పాస్బుక్ లో చేర్చడం లాంటి సమస్యలు ఉన్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిని మాత్రమే స్పెషల్ డ్రైవ్ లో అధికారులు పరిశీలించనున్నారు. అయితే ఇంకా సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న రైతులు కొత్త అప్లికేషన్లు కూడా ఈ డ్రైవ్ లో పరిష్కరించాలని కోరుతున్నారు.